ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం భగవద్గీతలోని అక్షర బ్రహ్మయోగం అని పిలువబడే 8వ అధ్యాయాన్ని చెప్పుకుంటున్నాం. ఈ 8వ అధ్యాయంలో పార్ట్ 1ని మనం ఇదివరకే చెప్పుకున్నాం. ఎవరైనా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లోను మరియు కమెంట్స్లోనూ కూడా లింక్ ఉంది, గమనించగలరు. పార్ట్ 1లో మనం 1 నుండి 6 వరకు గల శ్లోకాలు, వాటి భావాలను తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు వీడియోలో 7 నుండి 11 వరకు గల శ్లోకాలు, వాటి భావాలను తెలుసుకుందాం. మన వీడియోకి మీరు ఒక లైక్ ఇవ్వడం ద్వారా ఈ భగవద్గీత మరికొంతమంది తెలుసుకునే అవకాశం ఉంటుందని మర్చిపోకండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియోని మీరు వెంటనే చూడగలరు. ధన్యవాదాలు. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీకృష్ణ. 8వ అధ్యాయంలోని 7వ శ్లోకం మరియు భావం ఇప్పుడు తెలుసుకుందాం. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పితమనో బుద్ధిః మామే వైష్యస్య సంశయం. ఈ శ్లోకానికి భావం: ఓ అర్జున, సర్వకాలాలయందు నన్ను స్మరిస్తూనే ఉంటూ నీ యొక్క కర్తవ్యమైన యుద్ధం కూడా చెయ్యు. నీ మనస్సు, బుద్ధి నాకు శరణాగతి చేసి సమర్పించిన ఎడల నువ్వు తప్పకుండా నన్ను పొందుతావు. ఈ విషయంలో ఎలాంటి సందేహమూ లేదు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. 8వ శ్లోకం: అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. ఈ శ్లోకానికి భావం: ఓ పార్థ, మనస్సును ఎటూ పోనివ్వకుండా నిరంతరం నన్నే స్మరించడం వల్ల నువ్వు తప్పకుండా పరమాత్మనైన నన్ను చేరుకుంటావు అని శ్రీకృష్ణుల వారు అర్జునుడికి వివరించారు. అక్షర బ్రహ్మయోగంలోని 9వ శ్లోకం: కవిం పురాణమనుశాసితారం అణోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమంచిత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఈ శ్లోకానికి భావం: భగవంతుడు సర్వజ్ఞుడు, అత్యంత ప్రాచీనుడు, అందరినీ శాసించేవాడు, సూక్ష్మము కంటే సూక్ష్మమైనవాడు, ఊహకందని దివ్య స్వరూపం కలవాడు, సూర్యుడి కంటే తేజోవంతుడు, సమస్త అజ్ఞానపు చీకట్లకి అతీతుడు అని చెప్తూ ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నారు. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. ఈ శ్లోకానికి భావం: ఎవరైతే మరణ సమయంలో యోగాభ్యాసం చేత తమ దృష్టిని కనుబొమ్మల మధ్య నిలిపి నిశ్చలంగా అత్యంత భక్తితో భగవంతుడిని స్మరిస్తారో వారు ఖచ్చితంగా భగవంతుడిని చేరుకుంటారు అంటూ శ్రీకృష్ణుల వారు వివరించారు. ఒక్కసారి దీని వివరణ చూద్దాం. ప్రతిరోజు మనం మన పనులను చేసుకుంటూనే, అంటే మన కర్తవ్యాలను మనం నిర్వహిస్తూనే మన మనస్సుని మాత్రం భగవంతుని మీద లగ్నం చేయాలి. అంటే ఒక టీచర్ వృత్తిలో ఉన్నా, ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నా, ఒక లేబర్ వృత్తిలో ఉన్నా కానీ ఎవరి పని వారు చేసుకుంటూనే మనసులో భగవంతుడిని ధ్యానిస్తూనే ఉండాలి. అలా చేయడం వల్ల మరణ సమయంలో మన మనసు భగవంతునిపై ఉంచగలుగుతాం అని శ్రీకృష్ణ పరమాత్మ వివరిస్తున్నారు. 8వ అధ్యాయంలోని 11వ శ్లోకం: యదక్షరం వేద విదో వదంతి విసంతి యద్యతయో వీతరాగాః యదచ్చంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. ఈ శ్లోకానికి భావం: వేద పండితులు, ఓంకారాన్ని పలికేవారు భగవంతుడిని క్షయం చెందనివాడిగా చెప్తారు. సన్యాసాశ్రమంలో ఉన్నట్టి మహర్షులు ఆయన్ని పొందడానికి బ్రహ్మచర్యం పాటిస్తూ ప్రాపంచిక భోగాలు వదిలేస్తారు. ఇప్పుడు ఆ లక్ష్యం యొక్క మార్గాన్ని క్లుప్తంగా చెప్తాను విను అని శ్రీకృష్ణుల వారు చెప్తున్నారు. ఇక ఈరోజు వీడియోలో మనం 8వ అధ్యాయంలోని 7 నుండి 11 వరకు గల శ్లోకాలు, వాటి భావాలను తెలుసుకున్నాం కదా.
ఇప్పుడు కేవలం భావాలను మాత్రమే మరొకసారి చెప్పుకొని ఈ భాగాన్ని ముగిద్దాం. అర్జున, సర్వకాలాలయందు నన్నే స్మరిస్తూ ఉండి నీ యొక్క కర్తవ్యమైన యుద్ధం కూడా చెయ్యు. నీ మనస్సు, బుద్ధి నాకు శరణాగతి చేసి సమర్పించినచో నువ్వు తప్పకుండా నన్నే పొందుతావు. ఈ విషయంలో ఎలాంటి సందేహమూ లేదు. ఓ పార్థ, మనస్సులో ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ నా మార్గాన్నే అనుసరిస్తూ నన్ను దేవదేవునిగా ధ్యానించేవాడు నన్ను తప్పక చేరుకుంటాడు. భగవంతుడు సర్వజ్ఞుడు, అత్యంత ప్రాచీనుడు, అందరినీ శాసించేవాడు, సూక్ష్మము కంటే సూక్ష్మమైనవాడు, ఊహకి కూడా అందని దివ్య స్వరూపం కలవాడు, సూర్యుడి కంటే తేజోవంతుడు, సమస్త అజ్ఞానపు చీకట్లకి అతీతుడు. ఎవరైతే మరణ సమయంలో యోగాభ్యాసం చేత తమ దృష్టిని కనుబొమ్మల మధ్య నిలిపి నిశ్చలంగా అత్యంత భక్తితో భగవంతుడిని స్మరిస్తారో వారు ఖచ్చితంగా ఆయన్ని చేరుకుంటారు. వేద పండితులు ఓంకారాన్ని పలికేవారు భగవంతుడిని క్షయము చెందనివాడు అని చెప్తారు. ఆయన్ని పొందడానికి సన్యాసాశ్రమంలో ఉన్నట్టి మహోన్నతమైన మహర్షులు బ్రహ్మచర్యం పాటిస్తూ ప్రాపంచిక భోగాలను వదిలేస్తారు. ఇప్పుడు ఆ లక్ష్యం యొక్క మార్గాన్ని క్లుప్తంగా వివరిస్తాను విను అని శ్రీకృష్ణుల వారు చెప్తున్నారు. మరి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఏమి వివరించారో మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఈ 8వ అధ్యాయం యొక్క పార్ట్ 1 వినాలనుకునే వారికి డిస్క్రిప్షన్లోను కమెంట్స్లోనూ లింక్ ఉంది, దయచేసి గమనించండి. మీరు మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్లోకి వెళ్తే 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం అలా అధ్యాయాల వారీగా ఉంది. ఏ అధ్యాయం కావాలంటే ఆ అధ్యాయాన్ని మీరు ఓపెన్ చేసి వినగలరు. ధన్యవాదాలు. హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీకృష్ణ.